చేయాలి, ఎవరు ఎప్పుడు ట్రీట్ చేయాలి, ఏ రకంగా ట్రీట్ చేయాలి, ఇది ఎలా అనేది మనకి సీనియర్ ఫిజిషియన్ అమలాపురం నుంచి రాఘవేంద్ర గారు మాట్లాడతారండి. రాఘవేంద్ర గారు చెప్పండి. రాఘవేంద్ర గారు అంటే అన్మ్యూట్ చేసుకోండి. రాఘవేంద్ర గారు అన్మ్యూట్, మ్యూట్ లో ఉన్నారండి. నేను మొదలు పెట్టే ముందు హోమియో సిస్టమ్స్ లో ఎప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు, దాన్ని ఎల్లోపతి వాళ్ళు ఎప్పుడు చెత్త మాట్లాడుతున్నారన్నాం. వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏమిటంటే తత్వం ఒకటి ఉంది, దాని డిఎన్ఏ వరకే తెలుసు, తర్వాత ఇంకా ఫర్దర్ గా చాలా ఉన్నాయని తెలిసిన తర్వాత మైక్రో ఆర్ఎన్ఏ, నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏస్, ఇంకా వేరియస్ స్పేస్ తెలిసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే చాలా తక్కువ తెలిసింది అని. ఇప్పుడు మీరు ఎవరైనా మీ బిడ్డ పుడితే ఫస్ట్ మీరేం చేస్తున్నారు, వెంటనే ఎవరి దగ్గరకు వెళ్ళి జాతక చక్రం రాయించుకుంటున్నారు. అదే రకంగా రేపొద్దుట మీరు జీనోమ్ చక్రం రాయించుకుంటారు. మీరు పుట్టగానే మీ ఇంట్లో ఒక బిడ్డ పుట్టగానే వాళ్ళు జీనోమ్ చక్రం రాయించుకుంటారు. ఎందుకు అది ఇంపార్టెంట్ అవుతుందంటే ఈవేళ కొంతవరకే తెలుసు, బట్ రేపు అన్నీ తెలుస్తాయి. వీడికి ఏ జబ్బులు వస్తాయి, వైరస్ జబ్బు వస్తుందా, ఎందుకు రావట్లేదు. ఇప్పుడు అన్నిటికంటే ఒక చిన్న విచిత్రమైన విషయం ఇందాక చెప్పారు మన వాడు ఎవరో, ఏంటంటే బ్యాట్స్ లో రావట్లేదు, హ్యూమన్ బీయింగ్స్ లో వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది? కారణం ఏంటంటే వైరోపోరిన్ అనేటువంటి ఒక రిసెప్టారు మనిషిలో ఉంది, అది బ్యాట్స్ లో లేదు. అపార్ట్ ఫ్రమ్ ది ACE2 receptor, it is the viroporin receptor that is important. ఆ రిసెప్టారు బ్యాట్స్ లో లేదు, మనలో ఉంది. మనలో కూడా డిగ్రీ వేరీ అవటం వల్ల మైల్డ్, మోడరేట్, సివియర్ డిసీజ్ అవుతుంది. ఎవరీ డిసీజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ ఫ్యాక్టర్స్. సో మనకి ఈ జీనోమ్, ఇంతకుముందు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ లో జీనోమ్ చక్రం అంటానికి అదే కారణం. రేపొద్దుటి ఇవి తెలిసినప్పుడు మనకి ఏ రకమైన జీన్స్ ఉన్నాయి, ఏ రకంగా మనం రేపొద్దుటి సఫర్ అవుతాం అనేది ఒక నాలెడ్జ్ డాక్టర్కి వస్తుంది. బట్ ఇప్పుడు కాదు, అది ఇట్ విల్ టేక్ అనదర్ 20 to 30 years. సో ప్రస్తుతం వైద్యంలో ఉన్నటువంటి చిన్న 2-3 పాయింట్లు మాత్రమే చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ చేసేవాళ్ళు చేయని వాళ్ళు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ కూడా యోగా చేస్తే రెస్పిరేటరీ సిస్టమ్ని బాగా బలం పరుస్తారు. ఇవాళ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. మనకి ఇది బేసిక్గా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ ఇస్తుంది. సో బేసిక్ రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ ఇచ్చిన దానికి మనం స్ట్రెంగ్తన్ చేయడానికి, ఎందుకంటే మందుల గురించి నేను మాట్లాడటం మొదలెడితే అందరికీ కన్ఫ్యూజనే మిగులుతుంది. సో దాని గురించి మాట్లాడట్లేదు. బట్ బేసిక్గా కావాల్సింది ఏమిటంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ న్యూట్రిషన్ గురించి ప్రతి వాడు మాట్లాడుతున్నారు. సో నేను దాని గురించి మాట్లాడడం అనవసరమైన ఆ టాపిక్ నేను ఎత్తట్లేదు అసలు. బట్ బేసిక్ వన్ ఈజ్ ఇంప్రూవ్ యువర్ రెస్పిరేషన్. సీ దట్ పీపుల్ అట్ లార్జ్, జబ్బు ఉన్నవాడు లేనివాడు జబ్బు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకవేళ వాళ్ళకి కనుక రాకపోతే అట్లీస్ట్ ఆన్లైన్ అది కనుక నేర్పి వాళ్ళని కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తే ఇవన్నీ బాగా ఫేస్ చేయగలుగుతారు. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈవేళ డ్రగ్స్లో మంచి యాంటీవైరల్ డ్రగ్స్ అంటే లేవు. తెలిసిన యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అవి ఒక యాంటీవైరల్ కాకుండా మల్టిపుల్ యాంటీవైరల్స్ ఒక్కసారి వాడితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ఎ బెటర్ క్యూర్. అండ్ యాంటీవైరల్స్ దురదృష్టవశాత్తు ఈవేళ లేట్ స్టేజెస్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎప్పుడు ట్రై చేస్తున్నారంటే వెన్ ది ఫెలో ఈజ్ ఆన్ వెంటిలేటర్, వెన్ హిజ్ ఆక్సిజన్ సాచురేషన్ ఈజ్ మచ్ లోవర్. అప్పుడు కాదు, బిగినింగ్ ఆఫ్ ది డిసీజ్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక వాడికి ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ యాంటీవైరల్స్, దెర్ ఆర్ సింపుల్ వాట్ ఆర్ కాల్డ్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ దట్ విల్ కాస్ట్ ఓన్లీ అబౌట్ 150 rupees per day. They will decrease the inflammatory reaction in the body. Actually, the complications or death are not because of the virus. The virus produces a cytokine reaction which is responsible for this.
ఆ సైటోకైన్ రియాక్షన్ వల్ల ఏం జరుగుతోంది సిస్టంలో డిఫరెంట్ ఇప్పుడు హార్ట్ లో ఒక బ్లడ్ వెసల్ లో బ్లడ్ క్లాట్ అయి థ్రాంబై ఫార్మ్ అయ్యి హార్ట్ అటాక్ అట్లా కాంప్లికేషన్స్ అవుతున్నాయి. అట్లాగే రెస్పిరేటరీ సిస్టమ్ లో కూడా సిమిలర్ థింగ్స్ వచ్చి వాళ్ళు ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతున్నాయి. సో ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఆపడానికి just it costs 100 to 150 rupees per day. Definitely it is a useful one. I was lucky to hear one YouTube lecture from an American scientist. He is an Andhra based man, one Dr. Vijay Velandi. His lecture is one of the most illuminating lecture that I have ever heard, giving you all the basics why this disease is coming, why this complication is coming. So what is the simplest answer? Yes, there is a simplest answer. I think I don't know how to spread it, but I feel that's the simplest answer that will spread and will be useful for entire patient community, because that only should go to doctors, not to patients, because it cannot reach the patient. It should reach the doctors. So at this time, I request all the doctors who are here and others who see this, there is a lecture given by one Dr. Vijay Velandi from Chicago. The lecture was organized by Asian Institute of Gastroenterology. That lecture, if one hears, you should be patient because it's a 2-hour lecture, but it is definitely useful, and I'm sure many patients will be saved with this lecture. So rest of the things, it is unnecessary to talk much about it, but basic thing is nutrition, and then second is yoga. That's why all of us who are not having the disease, let us start from today the yoga. Basically, any breathing exercise. I practice Art of Living by Ravishankar ji, but I'm sure it is not the only one. Anyone can do anything they like, but they must practice something. This message should go to everybody. Once this message goes, they are prepared for the infection. Then you will be able to help many patients. This is the simplest, which doesn't cost any money, but will be useful to everyone. Sir, thank you, sir. ఇక్కడ డాక్టర్స్ లో ఇంకొక మీరందరూ ఉన్నారు. రాఘవేంద్ర గారు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్, బ్యూటిఫుల్ పాయింట్స్ కూడా చెప్పారు. యోగా, lungs are very important, respiratory system is very important, apart from nutrition and also immunity building. That is a very good thing. Ikkada compared to other countries, మన దగ్గర casualties తక్కువ ఉన్నాయి. ఇండియాలో కూడా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతున్నాయి. ఇది కూడా మనం దానికి 2-3 కారణాలు మేము కూడా స్టడీ చేస్తున్నాం. ఒకటి, మన జెనెటిక్స్ లో కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన వే ఆఫ్ లైఫ్ లో కానీ చేంజెస్ కొంత ఇవి ఉన్నాయా. 2, ఎక్కడైతే ప్రజల్లో కూడా జాగ్రత్తగా ఉంటారో అదొకటి. గవర్నమెంట్స్ కూడా అవేర్నెస్ బిల్డప్ చేయగలిగితే అక్కడ తక్కువ క్యాజువాలిటీస్ ఉన్నాయి. దీస్ ఆల్సో కొంచెం అనలిటికల్ గా మీరు చేయగలిగితే సమాజానికి ఉపయోగపడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాఘవేంద్ర గారు చెప్పిన దాని ప్రకారం వారు బీయింగ్ ఎ డాక్టర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాక్టీస్ చేస్తారు. దట్ ఈస్ అల్టిమేట్. ఈవెన్ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే, రియల్ సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డే టు డే లైఫ్. థ్యాంక్ యూ రాఘవేంద్ర.